హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? లాంగ్ ట్రిప్ అనుకుంటున్నారు కదా. లాంగ్ ట్రిప్ ఏం కాదండి, కొంచెం దగ్గరలోనే వెళ్తున్నాం అనమాట. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా మేమైతే 4 o'clock అయితే లంచ్ చేసామన్నమాట. డైరెక్ట్గా ఇంకా నైట్కే తినేసి ఉండొచ్చు, బట్ ఆకలి అయితే వేసేసింది. సో ఫైనల్గా మేమైతే చాలా హోటల్స్ అయితే చూసాము, ఫైనల్గా దొరికేసింది అనమాట. ఇంకైతే మేము లంచ్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయి, ఇక్కడ ఫ్రంట్లో అయితే చూసారా, ఒక సిస్టర్ అయితే బ్యాండ్కి ఫ్లవర్స్ పెట్టుకుంది, అలానే పైన కూడా ఫ్లవర్స్ పెట్టుకుంది. ఇదేంట్రా మనుషులు ఇంత వెరైటీగా ఉన్నారు అనిపించింది. చాలాసేపు అయితే నవ్వుకున్నాం అనమాట మేమందరం అయితే. మేము ఎక్కడికి వచ్చామంటే అరుణాచలంకి అయితే వచ్చేసామన్నమాట. ఆల్రెడీ మేము ఫెబ్లో అయితే వచ్చాము. సో మళ్ళీ అయితే ఏమో రావాలనిపించింది. శివయ్య అయితే పిలుచుకున్నాడు అనమాట మమ్మల్ని. సో ఫైనల్గా మేమైతే వచ్చేసామన్నమాట. ఇంకా మేమైతే ఎందుకో పెట్టుకోకూడదు అనిపించింది. మళ్ళీ ఎందుకో అయితే ఒకరు స్టార్ట్ చేసాము, ఇంకా అందరు పెట్టేసుకున్నారు. నేను, మా అమ్మి, చెల్లెలు, ఇంకా మా ఆయన, ఇంకా మా మరిది అందరు పెట్టుకున్నాం అనమాట. మా ఆయన అయితే ముందర ఎక్కడో ఉన్నాడు ఫోన్ మాట్లాడుతా, ఇంకా పిలిపించి మరీ పెట్టించేసామన్నమాట. సో ఫైనల్గా అయితే మేమైతే అక్కడ దీపం పెట్టి, ఐ మీన్ ఏంటి, కర్పూరం పెట్టేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాము లోపలికైతే దర్శనానికి. సో మేము చాలా డేస్గా అయితే అనుకుంటున్నాము అరుణాచలం పోవాలి. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాము, బట్ శివయ్య అయితే పిలుచుకోలేదు. ఇంకా మా సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఒకేసారి వెళ్ళాలని రాసి పెట్టిందేమో మాకు. ఇంకా మేమైతే ఫ్యామిలీ అందరు కలిసి అయితే అరుణాచలంకి అయితే వచ్చేసామన్నమాట. సో అలా అయితే కొన్ని క్లిప్స్ అయితే తీస్తున్నాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే ఏదో ఒక వైబ్ వచ్చేస్తుందనమాట. ఏదో ఎక్కడికో వచ్చేసినంత ఫీల్ ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అరుణాచలం వెళ్తే అయితే. సో ఇంకా మేమైతే ఎవ్రీ టైం వెళ్ళినా మేము ప్రసాదం అయితే తీసుకోము. రష్ అయితే హెవీగా ఉంటారు, బట్ ఈసారి అయితే అంత క్రౌడ్ అయితే లేరు. మేమైతే 50 రూపీస్ టోకెన్ తీసుకొని అయితే వెళ్ళాము, అందుకని చెప్పి అయితే క్రౌడ్ అంతగా అనిపించలేదు. బట్ ఆ టైంకి అయితే ఎవరు లేరనుకోండి. ఇంకా మేమైతే పులిహోర అలానే బెల్లం ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉండే. మేమైతే డిన్నర్ చేసుకొని ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. నైట్ అయితే 12:30 అయిపోయింది.